నమస్కారం. వార్తా 9 న్యూస్ నైట్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న హరీష్ రావు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్య. మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తుందన్న మంత్రి. తెలంగాణకు బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలనన్న పవన్. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని వ్యాఖ్య. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం. మీనాక్షిపై క్రిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి. నామినేషన్ తిరస్కరణ అన్యాయం. ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు. కేతిరెడ్డికి బహిరంగ సవాల్ విస్తరణ చేసి ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి వేడి పెంచిన వైనం. ఫ్యాషన్ రాజకీయాలకు ముగింపు పలుకుతారని వ్యాఖ్య. కేతిరెడ్డి అజ్ఞాతంపై ప్రశ్నలు సంధించిన జేసీ. తిరుపతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రజల మద్దతుతోనే ఈ విజయాన్ని సాధించామన్నారు. తాను 53 రోజుల పాటు జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా అప్పటి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందన్నారు. అన్ని కష్టాలను అధిగమించి ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ రోజు మీటింగ్ చూస్తే నమ్మకం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన. 2 ప్రభుత్వాలు, మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14, 19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19, 24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. కూటమి విజయం అహంకారంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని పేర్కొన్నారు. కులాలు, ప్రాంతాల రాజకీయాలకు అతీతంగా ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగారని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి సాధించిన 100% విజయాన్ని, ప్రజల విశ్వాసాన్ని నిదర్శనంగా అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు అవకాశాలు, రైతులకు మద్దతు, మహిళల సాధికారత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చే పాలన అందించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది, ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు. మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచనల సంగమమే నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా హుజురాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎక్కడికి వెళ్లినా మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కాక ప్రజలు నిరాశ చెందుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని పిలుపునిచ్చారు. కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా?
మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులు ఉండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట. విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్కా చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇలా ప్రజల్లో స్పష్టత వచ్చింది. మరి మనం కూడా మంచిగా గట్టిగా పనిచేద్దాం. ఇవాళ తమ్ముడు కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. మొన్న డంప్ యార్డ్ హుజురాబాద్లో పెట్టద్దని అద్భుతమైన పోరాటం మీరు అందరు కలిసి చేసిండ్రు. గట్టికి కొట్లాడితే బిడ్డ నువ్వు బంద్ పెట్టవా, నీ మీద సిఐడి కేసు పెట్టమని బెదిరించిండ్రు. అక్రమ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచిండ్రు. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం, నిధుల కోసం కౌశిక్ మీకు మాట ఇచ్చిండు. 100% మళ్ళొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ హుజురాబాద్కు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందాం. కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్దలు చెప్పిన నేను వాళ్ళకి బోను, కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేరు. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు ప్రజల సహకారంతోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేస్తే, లేదు నేనే ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్ లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరకు వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పడితే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తాడు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనం అందరం మర్చిపోయాం. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్ లో టీచర్లు జగన్ ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు
మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్లు ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్ కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు కలిసేందుకు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. నిబంధనలను సాకుగా చూపించి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలంటే అధికారుల బాధ్యతాయుత వైఖరి అవసరమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. देश के संविधान के साथ हुआ है जो इलेक्शन कमीशन ने किया है। मेरा कोई आरोप माननीय उच्चतम न्यायालय के ऊपर नहीं है, उन्होंने तो अपना एक निर्णय दिया, लेकिन इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज थे। ये मैंने पहले दिन भी कहा। इलेक्शन कमीशन ऑफ इंडिया के पास जब हमारे लोग गए तो उन्होंने 48 घंटे तक भी कोई जवाब नहीं दिया। माननीय उच्चतम न्यायालय ने कम से कम हमारी बात की सुनवाई की और उस पर अपना एक फैसला दिया, लेकिन चुनाव आयोग इस तरह से मिला हुआ है कि उन्होंने उसके लिए कोई अपनी तरफ से कोई जवाब तक नहीं दिया। और आज तो ये भी ताज्जुब की बात है कि हमारा जो मामला चल रहा है वो रिटर्निंग ऑफिसर्स और इलेक्शन कमीशन के खिलाफ था, लेकिन आज स्टेट ऑफ मध्य प्रदेश ने अपना भी वकील खड़ा किया। तो इससे आराम से समझ में आता है कि क्या साठगांठ चल रही है और क्या कहां पर हो रहा है। मीनाक्षी जी आप थी वहाँ पे, खुद प्रेजेंट थी। हाँ, मैं ऑनलाइन थी। मैं ऑनलाइन प्रेजेंट, पूरी दलील सुनी। हाँ, क्या आप सेटिस्फाइड हैं जो सरकार? देखिए, मैं तो पहले दिन से कह रही हूँ कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है। और आज ये एक तरह से और भी प्रूव हुआ, जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहाँ पे खड़े होते हैं तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे। हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं। मैम आप ये मानती हैं कि कहीं ना कहीं इसके अंदर जो चीजें प्रोसीजर है उनको जब आप नहीं कर रहे, आलू भाई मुझे आपको मानती है? సుల్లూరుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ నేరుగా ట్రాన్స్జెండర్లతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ట్రాన్స్జెండర్కు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టిట్కో గృహాల్లో ప్రత్యేక బ్లాక్ కేటాయింపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. చదువుకున్న ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు, ఉపాధి భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాజంలో ట్రాన్స్జెండర్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విజయశ్రీ స్పష్టం చేశారు. ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగానే ఉంటుంది, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే మేము చూస్తాం. ఎవరైనా మాట్లాడతారా? సరే, మీరు చెప్పిన అన్ని ఇష్యూస్ కూడా నోట్ చేసుకున్నాం. జాబ్స్ ఏమన్నా చదువుకున్న ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చిన్న జాబ్ ఇచ్చినా కూడా చేసుకోవడం కూడా మాకేం ఇష్టం లేదు. ప్రభుత్వం గురించి
ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ టీడీపీ ప్రభుత్వమే మాకు పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇంతగా మా కోసం పోరాడుతున్నారు. ఇంకోటి జాబ్స్ కూడా ఇచ్చేస్తే సంతోషంగా మాకు ఈ వెడ్డింగ్ చేయడం కూడా మాకు రెసిడెన్స్ ఎవరైతే చదువుకొని ఉన్నారో డిగ్రీ రెసిడెన్స్ తీసుకొని వస్తే నేను కంపెనీతో ఒకసారి మాట్లాడతాను. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. నిబంధనలను సాకుగా చూపి కొందరిని అన్యాయంగా తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారుల వ్యవహార శైలి ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరిగే చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని ఖర్గే తెలిపారు. And particularly during my MLA period and also Parliament and also in Rajya Sabha. So really I am thankful to the people of Karnataka and also the people of my party and all of you, because you all cooperated with me so that I can survive the longest serving a public representative. Thank you. Sir, Supreme Court ने मीनाक्षी नटराजन केस में अभी सुप्रीम कोर्ट ने आदेश दिया है कि वो दखल अंदाज नहीं करना चाहते हैं, वो हाई कोर्ट की तरफ जा सकते हैं. सर, मीनाक्षी नटराजन केस में सुप्रीम कोर्ट ने अभी ऑर्डर दिया है सर कि वो दखल अंदाज नहीं करना चाहते हैं, वो हाई कोर्ट जा सकते हैं. ठीक है, वो उनका कहना क्या है. पहले इलेक्शन कमीशन, फिर बाद में हाई कोर्ट, फिर उसके बाद आप सुप्रीम कोर्ट आओ, ये उनका कहना है. लेकिन ये ऐसा स्पेशल केस है कि आप जितना टाइम दिए उतना ही ये केस को लंबित किया जाएगा. इसीलिए हम ये चाहते थे कि सुप्रीम कोर्ट इसको रिलीफ दे. फिर भी उन्होंने जो कहा है उसी तरह से हम हाई कोर्ट जाएंगे. और ये तो उनका रिजेक्शन ये इलीगल है, ये मॉरल है, एंटी डेमोक्रेटिक है. और जो सरकार ने कराया है ये मोदी जी के इशारे के बिना नहीं होता, ऐसी बड़ी चीजें. और मोदी जी ये पर्पसली कांग्रेस पार्टी को खत्म करने के लिए, डेमोक्रेसी को खत्म करने के लिए ये साजिश रख के हर जगह वो अपने लोगों को बिठाकर, रिटर्निंग ऑफिसर्स जो खास करके उनके चाहने वाले लोगों को वहां पर बिठाकर ऐसी चीजें कर रहे हैं. और यही चीज उन्होंने झारखंड में की है कि एक बड़े कॉरपोरेट मालिक के आदमी को वहां पर बिठाया और जिनको मेजॉरिटी नहीं है वैसे आदमी को वहां पर बिठाया है. तो इसका मतलब क्या है कि वोट या तो परचेस करना या डिवाइड करना या कॉरपोरेट ऑफिस का एजेंट वहां पर इलेक्ट होके आना. तो इसीलिए हम ये चाहते हैं कि डेमोक्रेसी में ये होम मिनिस्टर हो, प्राइम मिनिस्टर हो, उनके लोगों का दखलंदाज नहीं होना चाहिए. मैं ये नहीं कह रहा कि प्राइम मिनिस्टर खुद ही करे, लेकिन उन्होंने ऐसे लोगों को बिठाया है, आरएसएस के एजेंटों को हर जगह. या తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపానికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాడిపత్రిలోకి రానివ్వమంటూ కేతిరెడ్డికి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఈ చట్టాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పోరు కాదని, కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ పోరాటమని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తానే ముగింపు పలుకుతారన్నారు. ఎన్నికల తర్వాత పెద్దారెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్ తోనే పోవాలా. ఏంటి పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నాను. నీ ఆపరేషన్ 17 నుంచి
మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుని అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్లు కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదండి ఏం చేసిన న్యాయం మీరు ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకోలేరా? ఈ ముందు ఏమి చెప్తా చూడండి, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు, మీకు మేమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నారు 32లో. మేము భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే, నా జనం కోసం. నాంపల్లి కోర్టులో చర్చనీయాంశంగా మారిన మీనాక్షి నటరాజన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలు బయటకు రావడంపై ఓ మహిళ కోర్టు ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు లీక్ చేశారో తెలియదన్నారు. కొందరి కారణంగా తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, ఆటోను వెంబడించారని తెలిపారు. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసు వివరాల లీక్ వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అధికారులు దృష్టి సారించాలని ఆమె కోరారు. నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను ఫాలో చేశారు. నా వెహికల్ నేను క్యాబ్లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే పోలీసు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్ లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్ లో వచ్చింది అది అని. కేసుకు సంబంధించి మీనాక్షి విషయంలో తెలియదు కాదు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ అతను సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. నాకు తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. ఐ సో స్కేర్డ్. నాకు ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందలే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్ ప్లీజ్. నాకు థ్రెట్ ఉంది, ఫస్ట్ అది చూడండి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఎంపిక చేసిన అభ్యర్థిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారడం బీజేపీకే సాధ్యమని వ్యాఖ్యానించారు. దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. లేని కేసులను చూపించి మీనాక్షి నామినేషన్ రద్దు చేశారని ఆరోపించారు. నిజాలు బయటకు రాకుండా కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించే చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. एआईसीसी प्रेसिडेंट कारगे साहब और इंचार्ज केसी वेणुगोपाल जी, जो ये राज्यसभा जो नटराजन जी को डिक्लेयर करने के बाद मध्य प्रदेश में ऑलरेडी 3 राज्यसभा है, उसमें तो दो राज्यसभा तो बीजेपी को क्लियर है, 1 राज्यसभा कांग्रेस को क्लियर है. फिर भी 1 राज्यसभा के लिए इतना गंदी गिर के जो बीजेपी हुकूमत पॉलिटिक्स इतना गिर के काम करना, मोदी जी प्राइम मिनिस्टर लेवल में इतना गिर के ऐसी काम करना, ये ठीक बात नहीं होता. देखो नटराजन जी हमारे इंचार्ज जो मीनाक्षी जी सीधा साधा एक नॉर्मल एक महिला,
बहुत मेहनत करके ऑर्गेनाइजेशन में, कांग्रेस पार्टी ऑर्गेनाइजेशन में नटराजन जी सीधा साधा सिंपली लाइफ, उनका लाइफ पूरा सिंपली, ऐसा एक महिला कांग्रेस की हमारे नेता हमारे इंचार्ज नटराजन जी को जो राहुल जी जो डिसीजन लिए है, एआईसीसी डिसीजन लिए है राज्यसभा का मध्य प्रदेश में, मगर उनको राज्यसभा उनको रोकने के लिए जो इलेक्शन कमीशन को ये लोग बेस बना लेके उनको राज्यसभा बनने में रुकावट जो किया है वो लोग, मगर उतना क्या जरूरत थी? ये कांग्रेस पार्टी, हम तेलंगाना गांधी भवन से कांग्रेस पार्टी तरफ से हम बीजेपी पार्टी को हम ये पूछ रहे हैं, भाई एक राज्यसभा नटराजन जी जो सीधा साधा एक नॉर्मल जीवन की एक महिला, हमारे लीडर हमारे इंचार्ज नटराजन को राज्यसभा बनने में ये जो रुकावट जो रोकने के लिए जो कोशिश हुआ इलेक्शन कमीशन को बीच में रख के इतना गिर के मीनाक्षी नटराजन को राज्यसभा रोकने में ఏపీలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న హరీష్ రావు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్య. మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తుందన్న మంత్రి. తెలంగాణకు బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలనన్న పవన్. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని వ్యాఖ్య. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం. మీనాక్షిపై క్రిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి. నామినేషన్ తిరస్కరణ అన్యాయం, ఈసీని అడ్డు పెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు. కేతిరెడ్డికి బహిరంగ సవాల్ విస్తరణ చేసి ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి వేడి పెంచిన వైనం. ఫ్యాషన్ రాజకీయాలకు ముగింపు పలుకుతారని వ్యాఖ్య. కేతిరెడ్డి అజ్ఞాతంపై ప్రశ్నలు సంధించిన జేసీ. ఇవి వార్తా 9 న్యూస్ నైట్ బులెటిన్ విశేషాలు. శుభరాత్రి.